తిప్పుతున్నాను. నమస్కారం. ఈరోజు మీకు చేత్తో స్వచ్ఛమైన పత్తితో ఒత్తులు చేయటం లేదా జంజాలు ఉడకటం ఎలాగా అనేది చూపిస్తాను. ఎవరైనా సరే ఆధ్యాత్మికంగా నియమనిష్టలు గల వాళ్ళు స్వచ్ఛమైన పత్తితో నిష్టగా స్వచ్ఛంగా ఒత్తులు తయారు చేయడానికి ఇష్టపడతారు. దానికి మనకున్న మార్గాలు, ఒకటి ఇలా చేత్తో ఉడకటం. పత్తిని తీసుకొని గింజలు దాంట్లో తీసేసి ఆ ఉన్న పత్తిని ఈ విధంగా చేత్తో తిప్పుతూ దారాలలా తయారు చేసుకుంటూ ఉడకటం. దీంట్లో మనకున్న కష్టం ఏంటంటే చాలా ఎక్కువసేపు పడుతుంది. దారం కూడా అంత సన్నగా రాదు, మధ్య మధ్యలో తెగిపోతూ ఉంటుంది. సో ఈ విధంగా తయారు చేసుకుంటూ ఉండాలి కష్టపడి. చూశారు కదా, వస్తుంది మనకి, సంతృప్తిగా కూడా ఉంటుంది సొంతంగా చేసుకున్నామని. లేకుంటే చాలా టైం పడుతూ ఉంటుంది, కొంచెం శ్రమ ఎక్కువ. అయితే ఇది మరీ ఎక్కువ పొడవు చేయలేకపోతాం. మహా అయితే ఒక మీటరు లేదా 2 మీటర్లు పొడుగుగా చేసుకున్న తర్వాత ఇంక మనం చుట్టుకోవాల్సి వస్తుంది. మధ్యలో తెగిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. కౌడ అంటారు యాక్చువల్గా. ఇక్కడ కౌడ ప్లేస్లో ఆ విధమైన ఒక వస్తువుని మేము తయారు చేసి చూపిస్తున్నాం. యాక్చువల్గా ఇదైతే మీకు అందరికీ తెలిసిందే, కవ్వానికి ఒక చిన్న కొంకి పెట్టి దాన్ని కౌడ ఎలా వాడతామో ఆ విధంగా వాడుతున్నాం. ఇలా కూడా తయారు చేయొచ్చు. అంటే దీనికి సో ఈ విధంగా కౌడ అంటే దీన్ని మనం పూరి తిప్పుతూ ఉంటాం. పూరి తిప్పుతూ ఉండి ఈ విధంగా పత్తి ఈ విధంగా పూరి తిప్పుతూ దారాన్ని వదులుతూ తయారు చేయాలి. అప్పుడు దారం పూరి పడుతూ ఉంటుంది. ఇది ఇందాకటి చేత్తో చేసిన మెథడ్ కంటే కొంచెం ఈజీగా వస్తుంది, ఎక్కువ లెంగ్త్ చేయగలుగుతాం. అయితే దీంట్లో ఉన్న కష్టం ఏంటంటే చేత్తో మాటికి తిప్పుతూ ఉండాలి, జాగ్రత్తగా దారాన్ని పూరి పెడుతూ ఉండాలి, పత్తి నుంచి లాగుతూ ఉండాలి. ఇలాంటి దారంతో వచ్చిన ఒత్తులు సన్నగా ఉండడం వల్ల ఎక్కువ నూనె పీల్చకుండా ఉంటాయి. జంజాలు కూడా తయారు చేసుకోవచ్చు. పురి ఎక్కువ ఉండటం వల్ల జంజాలు గట్టిగా ఉంటాయి. సో దీన్ని కౌడ అంటారు. వివిధ భాషల్లో వివిధ రకాలుగా పిలుస్తారు. ఇది ఇంకొక విధానం. పత్తి నుంచి దారం తయారు చేస్తూ ఒత్తులు లేదా జంజాలు తయారు చేయడానికి ఇది ఇంకో విధానం. ఈ పద్ధతిలో 2 నుంచి 3 మీటర్ల దాకా అటాచ్మెంట్స్ తయారు చేసుకోవచ్చు. మధ్యలో తెగే అవకాశాలు ఉన్నాయి దీంట్లో కూడా. ఈ క్రమంలో మాకు అనిపించింది ఏంటంటే, ఇలా చేత్తో కష్టపడి చేస్తే ఎక్కువ ఒత్తులు కానీ ఎక్కువ లెంగ్త్ ఉన్న థ్రెడ్ తయారు చేయలేకపోతున్నాం. అప్పుడు అనిపించింది ఇంట్లోనే చిన్నగా ఏదైనా మోటార్ తోటి టార్షన్ అంటే పురి తిప్పేలా ఉంటే ఎక్కువగా చేయగలుగుతాం అనిపించింది. అప్పుడు చిన్నది ఒకటి తయారు చేసాం. ఇది ఎవరైనా చేయొచ్చు, ఎందుకంటే కొంచెం ఎలక్ట్రికల్ కనెక్షన్స్ ఇచ్చే నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. దీంట్లో ఏం చేసామంటే పవర్ ఇన్పుట్ యూఎస్బి, మన మినీ యూఎస్బి లేదా సి పోర్ట్ ఉంటుంది కదా, మొబైల్ ఛార్జర్, దానికి ఇచ్చే విధంగా తయారు చేసి ఇదేమీ లేదు, మొబైల్ ఛార్జర్ అంతే. దీంట్లో కొత్త విషయం ఏం లేదు. మొబైల్ ఛార్జర్. ఇది ఒక స్పీడ్ కంట్రోలర్. ఇక్కడికి చిన్న డీసీ మోటార్ ఉంది, 6 volts డీసీ మోటార్ ఉంది. ఈ విధంగా తయారు చేసి దీంట్లో ముఖ్యం ఏంటంటే పురి తిప్పడం కోసం ఈ కొంకి అనేది ముఖ్యం. ఇలా ఒక కొంకి పెట్టి చిన్న ప్లాస్టిక్ పొల్లలాట తయారు చేసాం. దీని నుంచి ఎంత సునాయాసంగా మనం ఎక్కువ లెంగ్త్ ఉన్న ఒత్తి తయారు చేయొచ్చు మీరు ఇప్పుడు చూడొచ్చు. ఇది ఇలా తిరుగుతూ ఉంటుంది. ఇదేమో స్పీడ్ కంట్రోలర్, మనకు కావాల్సినంత స్పీడ్ పెట్టుకోవచ్చు. ముందర ఎక్కువ స్పీడ్ అయితే కొంచెం కష్టం అవుతుంది, తెగిపోతూ ఉంటుంది. తక్కువ స్పీడ్లో పెట్టి
అలా పత్తి వదులుకుంటూ ఉంటే ఇది కూడా మనం మాన్యువల్గానే చేస్తున్నాం, మిషన్ ఏం కాదు. కేవలం ఆ టార్షన్ పురుగు పెట్టేందుకు చేత్తో తిప్పడం బదులు ఒక చిన్న మోటార్ ద్వారా తిప్పుతున్నాం అనమాట. సో ఇలా ఈ విధంగా పత్తిని నెమ్మదిగా వదులుతూ థ్రెడ్ తయారు చేయొచ్చు. చాలా సన్నగా వస్తుంది, గట్టిగా వస్తుంది. అట్ ది సేమ్ టైం చాలా లెంగ్త్ ఎక్కువ వరకు తయారు చేయొచ్చు తెగకుండా. అంటే మన శ్రమ చాలా వరకు తగ్గిస్తుంది. మన సొంత స్వహస్తాలతో స్వచ్ఛమైన పత్తి నిష్టగా పరిశుభ్రంగా ఒత్తులు లేదా జంజాలు తయారు చేసుకోవడానికి ఇది ఒక మంచి మార్గం. చూస్తున్నారు కదా, అలా సింపుల్గా ఒక సిస్టమేటిక్గా వదులుకుంటూ ఉంటే ఇదే పురుగు పెడుతుంది. ఈ మోటార్ ద్వారా తిరుగుతూ ఉంటుంది కదా, ఇది పురుగు తిప్పుతూ ఉంటుంది. ఇలాగ కొన్ని మీటర్ల వరకు చేసుకోవచ్చు. ఆ తర్వాత వేరే మనకు కావాల్సిన దానికి చుట్టుకుని కట్ చేసుకోవచ్చు. కొంచెం తొందరగా ఎక్కువ లాగేస్తే ఇలా తెగిపోయే అవకాశాలు ఉంటాయి. కొంచెం ప్రాక్టీస్ చేస్తే మీకు వచ్చేస్తుంది. ఇది పెద్ద కష్టం కాదు. తెగిపోయినా కానీ దానికి మళ్ళీ జస్ట్ అలా యాడ్ చేసుకుంటే అందిస్తే సరిపోతుంది. ఎక్కడ తెగిందో అక్కడ పత్తి అందిస్తే సరిపోతుంది. స్లోగా అలా పత్తి నుంచి అలా నెమ్మదిగా సిస్టమేటిక్గా లాగుతుంటే సరిపోతుంది. ఇది కొంచెం ప్రాక్టీస్ వచ్చిన తర్వాత స్పీడ్ పెంచుకుంటే ఇంకొంచెం ఎక్కువ తొందరగా జరుగుతూ ఉంటుంది. కానీ మొదట్లో నెమ్మదిగా చేయడమే బెటర్. దీంట్లో కొంచెం స్పీడ్ పెంచి చూపిస్తున్నాను. స్పీడ్ పెంచాను. స్పీడ్ పెంచినప్పుడు ఇంకొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. టార్షన్ అంటే పురి అంటాం కదా, అది కూడా ఇంకా బాగా వస్తూ ఉంటుంది. సన్నగా వస్తాయి కూడా. యాక్చువల్గా ఇంకా దీన్ని కొంచెం డెవలప్ చేసి ఒక చిన్న కాంపాక్ట్ బాక్స్లో సిస్టమేటిక్గా తయారు చేద్దాం అనుకుంటున్నాం. ఎవరైనా అవసరమైన వాళ్ళకి ఇవ్వడానికి వీలుగా. ఓకేనా, జస్ట్ మాకు వచ్చిన ఐడియాని మీకు అందరికీ చూపించాలని చేసాం. థ్యాంక్ యూ.